పథకాలు అందట్లేదా? పెట్టకూడదు. అది ఆ పథకాలు ఎందుకు వేస్ట్? ఇస్తున్నారన్న, ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుంటున్నారు కదా. ముందు ఎప్పుడు లేనంత ఖర్చులు ఇప్పుడు పెరిగిపోయాయి. ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు కదా, చాలా కంపెనీలు తెచ్చామన్నారు. మరి ఆ కంపెనీలు అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఈ కంపెనీలు కాదన్న కావాల్సినవి, సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలన్న మనకి. ఏం బాగాలేదన్న. ఎందుకన్నా, ఎందుకు బాగాలేదు? ఏం బాగాలేదన్న, చూస్తున్నారు కదా పరిస్థితి, ప్రజలందరూ చూస్తున్నారు. కారణాలు ఏంటి? పథకాలు అందట్లేదా? పథకాలు అందుతున్నాయన్న, పథకాలు పెట్టకూడదు. అది ఆ పథకాలు ఎందుకు వేస్ట్? మామూడి రైతు భరోసా పథకం, ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా. ఇస్తున్నారన్న, ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుంటున్నారు కదా. ముందు ఎప్పుడు లేనంత ఖర్చులు ఇప్పుడు పెరిగిపోయాయి. ఆ ఖర్చులన్నీ పెరిగాయి. ఒకవైపు ఈ పథకాలు ఇచ్చే బదులు ఆ ఖర్చులు తగ్గిస్తే మాకు సరిపోద్ది అన్న. పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, ఖర్చులు తగ్గిస్తే నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అందుబాటు ధరలో ఉంటే ప్రజలందరూ హ్యాపీగా బతుకుతారన్న. అంటే ఒకవైపు ఇచ్చి ఇంకోవైపు ట్యాక్సులు, పన్నులు అండ్ రేట్ల రూపంలో గుంజు లాగేస్తున్నారా? వసూలు చేస్తున్నారు కదన్న. 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు లాక్కుంటున్నారన్న. ఎలా బతుకుతారన్న సామాన్యులు? వల్ల ఉపయోగం ఏం లేదంటారు. ఏం ఉపయోగం లేదన్న. ఇవ్వమని మేము అడగలేదన్న. ఇవ్వకపోయినా సరే ఈ కాస్ట్లు అన్నీ తగ్గిస్తే మాత్రం ఇంకా హ్యాపీ అన్న. ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇలా డబ్బులు తీసుకోవడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారంట, నిజమేనా? అవుతున్నారన్న. ఎందుకు అవ్వట్లేదు? ఫ్రీగా ఇప్పుడు 10,000 మనిషికి ఇస్తున్నారు. ఇవ్వమని ఎవరు అడిగారు? ఈ 10,000 వాళ్ళు తీసుకుంటున్నారు, అవి ఖర్చు అయిపోతున్నాయి. తర్వాత వీళ్ళు కట్టే ట్యాక్సులు 10,000కి 1,00,000 రూపాయల దగ్గర ఇలా కట్టాల్సి వస్తుంది. అవన్నీ వేస్ట్ అనమాట. ఇవన్నీ వేస్ట్ ఖర్చులు అంటారు. వేస్ట్ ఖర్చులు అవన్నీ. ఇప్పుడు రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఏం లేదన్న. ఏం లేదా? ఈ 4 సంవత్సరాల్లో ఏవి లేవు కదన్న ఉద్యోగ అవకాశాలు. గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు కదా, చాలా కంపెనీలు తెచ్చామన్నారు. మరి అది దాన్ని అవి ఆ కంపెనీలు అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఈ కంపెనీలు కాదన్న కావాల్సినవి, సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలన్న మనకి. అంటే అవేమి రాలేదు కదా, కొత్త కంపెనీలు ఏం రాలేదు కదా. నిరుద్యోగం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటి కంపెనీలు వచ్చాయా ఇప్పటివరకు? అవే వచ్చాయి కదన్న. ఆయనే చెప్పారు కదన్న అసెంబ్లీలోని. ఆయనే చెప్పారు నూడిల్స్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు, మా గరం మసాలా ప్యాకెట్లు ఇవే వచ్చే కంపెనీలు. నిజమైన ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు రాలేదంట. లేదన్న, రాలేదు. ఒక్క బిల్డింగ్ కూడా రాలేదు ఇప్పుడు వరకు రాలేదు. రాలేదన్న. ఆంధ్రప్రదేశ్కి ఐటీ హబ్ అంటే ఏది ఉందన్న? ఏది లేదు. ఒకప్పుడు అంటే హైదరాబాద్ ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. విడిపోయిన తర్వాత ఐటీ హబ్ అనేది లేదన్న. ఒకవేళ వైజాగ్కి రావాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమైనా అవకాశాలు ఉన్నాయన్న? వస్తే ఏమైనా అవకాశం ఉంది. ఇప్పుడు కర్ణాటకకి బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది. మేము జగన్ గారిని అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్కి సిటీ ఏది? రాజధాని ఏది? మెయిన్ సిటీ ఏదన్నా? రాజధాని. స్కూల్ పిల్లలు ఎక్కడ ఉన్నారు ఒకసారి వీళ్ళని అడగండి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? ఏంటని అడగండి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? అమరావతి. క్లారిటీ ఉందంటారా? షోరా? అది అమరావతి అని చెప్తున్నారు కదా. అమరావతి కాదని జగన్ గారే చెప్తున్నారు కదా. మళ్ళీ వైజాగ్ అన్నారు, 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని కూడా క్లారిఫై రాలేదు ఇప్పుడు వరకు. ఎవరికి క్లారిటీ లేదంటారు. క్లారిటీ లేదన్న. మరి ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్రస్ అంటూ లేదు, క్యాపిటల్ లేదు, సిగ్గు లేదంటారా మన ఆంధ్రప్రదేశ్కి? మరి అలాగే అనుకోవాలన్న. అలాగే అనుకోలేదు, సిగ్గు లేదు నిజంగా. ఈసారి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తుతో వస్తున్నారు. ఇంకోవైపు జగన్ గారు 175కు 175 సిద్ధమని అలా పెట్టారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు గారు పొత్తుతో వస్తున్నారు. ఎవరు వస్తారు ఈసారి సీఎం? ఎవరు? అది ప్రజల మీద బేస్ అయి ఉందన్న. ఆల్రెడీ ముందు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, ఆల్రెడీ ఇప్పుడు జగన్ గారి పాలన చూస్తున్నారు. నెక్స్ట్ జనాలకే అవకాశం. ఎవరికి వేయాలనేది ఓటు జనాలకే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏంటి వినియోగించుకుంటారనే జనాలకే చూడాలి. అది మనం చెప్పలేం. మనం చెప్పినా సరే అది వస్తుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే జనాలు ఏ టైంలో ఎలా తిరుగుతారో తెలియదు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గాజువాకలో పోటీ చేస్తా అంటున్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకి గెలిచి వెళ్తారా లేదా? ఆయన కంపల్సరీ వెళ్తారన్న. తప్పకుండా గాజువాక ప్రజలు తప్పకుండా వెళ్తారు. గాజువాక అనేది ఇంకా స్పష్టత రాలేదు. భీమవరం అనేది మాత్రం కన్ఫర్మ్ చేశారు. ఆయన ఒక సీటు భీమవరం మాత్రం ఆయన పక్కా గెలుస్తారు. భీమవరంలో ఈసారి తప్పకుండా గెలుస్తారు. పక్కా గెలుస్తారు. ఎక్కడైనా ఒక చోట అయినా గెలిచి తప్పకుండా అసెంబ్లీకి వెళ్తారు. అసెంబ్లీకి అయితే అడుగు పెడతారన్న ఈసారి పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.